హలో హాయ్ అండి, నా పేరు డాక్టర్ అంతగిరి. మన హాస్పిటల్ న్యూ సాయి అపోలో హాస్పిటల్ సిద్దిపేట శివాజీ నగర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. బేసిక్గా ఈరోజు నేను మీకు ఎందుకు వచ్చినానంటే, మన దగ్గర ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు. తన పేరు భిక్షపతి, ఏజ్ వచ్చేసి 52 years. సో తనకు అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉండే మన దగ్గర. సో ఆయన మన దగ్గర ఆల్మోస్ట్ 2023 March 30 నుంచి ఫాలోఅప్లో ఉంటున్నారు. తను వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ మీకు రిపోర్ట్స్ కూడా పెట్టేస్తాను. తను వచ్చినప్పుడు ఫాస్టింగ్ వచ్చేసి 285, పోస్ట్ లంచ్ వచ్చేసి 411. బట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు తన షుగర్ లెవెల్స్ ఆల్మోస్ట్ March 2022 2025 తనకు షుగర్ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడు ఫాస్టింగ్ 103 అండ్ పోస్ట్ లంచ్ 186. సో ఆల్మోస్ట్ దాంతోపాటు HbA1c కూడా 7.2. సో ఈ విధంగా షుగర్ లెవెల్స్ తగ్గడానికి చిన్న ట్రిక్స్ చెప్పాను తనకి నేను. సో ఆ పేషెంట్ కూడా ఒకసారి మీతో మాట్లాడిస్తాను, తన ఫీలింగ్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. భిక్షపతి గారు, మీకు ఎప్పటి నుంచి ఉంది షుగరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది షుగర్ మీకు? 4 ఏళ్ళు. సో రెగ్యులర్గా అప్పుడు కూడా మందులు వాడారా? వాడినాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా తగ్గింది ఇక్కడికి వచ్చిన. చాలా తగ్గింది. సో అప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటి మీకు? అంటే డైట్ విషయం చెప్పకపోవడం కానీ, లేకపోతే అదే ప్రాబ్లం. ఓకే. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మనకు పేషెంట్కి మనం అడ్వైజ్ చేసింది ఏంటంటే, కరెక్ట్గా ఏం తినాలి, ఏం తినకూడదు అన్న ఒక డైట్ ప్లాన్ స్ట్రిక్ట్గా ఇచ్చేస్తాము. అండ్ ఒక రోజుకి ఎంతసేపు వాకింగ్ చేయాలంటే మినిమం మైల్డ్ టు మోడరేట్, ఐ మీన్ యంగర్ ఏజ్ అయితే ఎంతసేపు నడవాలి, ఓల్డ్ ఏజ్ అయితే నడవకూడదా, ఎల్డర్ ఏజ్ అయితే ఎంతసేపు నడవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు డైట్ ఏం తినాలి, ఏం తినకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం మందులు, ఆయన షుగర్ కంట్రోల్ అవ్వడానికి మేము చెప్పిన డైట్ కూడా మీకు పెట్టేస్తాను. సో తను మైల్డ్ ఆల్కహాలిక్, ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ, అండ్ నాన్ స్మోకర్. స్మోకింగ్ చేస్తారండి మీరు? స్మోక్ చేయరు, బట్ ఎప్పుడో ఒకసారి ఆల్కహాలిక్ తీసుకుంటారు, దట్ ఈస్ అకేషనల్లీ. సో తను ఆల్మోస్ట్ మన దగ్గర 2023 నుంచి 2025 ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ 2 yearsలో ఆయనకు వచ్చిన షుగర్ లెవెల్స్ మధ్యలో కూడా మీకు ఆయన రిపోర్ట్స్ నేను మీకు పెట్టేస్తాను. సో ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫాస్టింగ్ 285, పోస్ట్ లంచ్ 411 అండ్ HbA1c వచ్చేసి 12.4. ఇట్స్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ విత్ డయాబెటిక్ పాలిన్యూరోపతితో వచ్చారు మన దగ్గరికి. నమ్నెస్, టింగ్లింగ్స్, తిమ్మిర్లు, మంటలు, జనరల్ వీక్నెస్తో వచ్చారు. అండ్ డయాబెటిక్ సిమ్టమ్స్ ఏమైతే ఉంటాయో పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజ్ అంటే ఎక్కువ తినగడగడం, ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ యూరిన్ పోవడము. అండ్ ఆ తర్వాత మనకు వచ్చినప్పుడు April 2, 2023లో తన షుగర్ లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ 124, పోస్ట్ లంచ్ 188, ఆల్మోస్ట్ అప్పటికి కంట్రోల్ అయ్యాయి. సో ఎవ్రీ మంత్ 1 monthకి ఒకసారి నా దగ్గర ఫాలోఅప్లో ఉన్నారండి. స్టిల్ ఇప్పుడు వచ్చేసి తన షుగర్ లెవెల్స్ కంప్లీట్గా నార్మల్ అయిపోయాయి. ఫాస్టింగ్ 103, పోస్ట్ లంచ్ 186. అట్ ద సేమ్ టైం HbA1c ఈజ్ ఆల్సో 7.2. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేము తనకి ఇచ్చిన డైట్ ప్లాన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, సమ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ ద ఆల్కహాలిక్ అండ్ డైటరీ అడ్వైస్. థ్యాంక్ యూ. అండ్ భిక్షపతి గారు, మీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతకి అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? ఇక్కడనే బాగుంది. ఎలా కంట్రోల్ అయ్యాయి? మీరు అసలు ఏమేమి చేశారు? అదే ఫుడ్ కంట్రోల్ చేసాం. వెరీ గుడ్. ఇంకా వాకింగ్ చేయడం. వాకింగ్ రోజు ఎంతసేపు చేయగలిగినారు? 10-20 నిమిషాలు చేస్తాను. 10-20 నిమిషాలు. ఇంకా అంతకుముందు కాళ్ళలో, చేతులలో మంటలు, తిమ్మిళ్ళు వచ్చేటివి కదా, అది రావడానికి రీజన్ ఏంటి? అదే తగ్గించినామని. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కాళ్ళ, చేతులలో మంటలు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ దాదాపు 3-4 months నుంచి మీకు కాళ్ళ, చేతులు తిమ్మిళ్ళు రావడం, మంటలు రావడం, ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ దాహం వేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.